వచ్చారు మేడం. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అదేవిధంగా SBM సర్వీస్ బిహేవియరల్ చేంజెస్ గురించి, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా GP ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎక్స్పెండిచర్ అండ్ ఆడిటింగ్ గురించి చట్టంలో అతి ముఖ్యమైన సెక్షన్ అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా చట్టం తెలుసుకొని ఉండాలి. సరే, అదైతే నెల రోజులు మీరు ఛార్జ్ తీసుకున్నారు, నెల రోజులు మీ సర్వీస్ అయింది, మొదలు పెట్టారు. ఒక సర్పంచ్గా మీ రోల్ ఏంటి, మీ బాధ్యతలు ఏంటి రాస్తారా? మీకు ఒక పేపర్ ఇచ్చాం, ఒక 2 నిమిషాలు పేపర్ మీద ఒక వైపు మీద రాయండి, రెండో వైపు ఏం రాయాలో మళ్ళీ తర్వాత చెప్తా. అతి ముఖ్యమైన సంస్థ అనుకోండి, లేకపోతే యూనిట్ అనుకోండి, ఏంటి గ్రామ పంచాయతీలో ఎవరి ఆమోదంతో పని చేస్తారు? సో అల్టిమేట్ గా గ్రామ సభ అనేది పవర్ఫుల్. ఆ గ్రామ సభలో ఎవరుంటారు? ఓటర్ జాబితాలో ఉన్న ఓటు హక్కు కలిగిన ప్రజలు, ఎలక్టోరల్ రోల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రజలందరూ కూడా గ్రామ సభ సభ్యులు. ఒకసారి మీరు గ్రామ సభ పెట్టుకోండి. ఎందుకంటే మన గ్రామాలు ఇంకా చాలా, మనం ఎంత చేసినా కూడా చేయాల్సింది ఇంకా చాలా మిగులుతానే ఉంటుంది. కాబట్టి మీరు సర్పంచ్, మీ టౌన్లో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, గ్రామం అభివృద్ధికి చాలా బాగా పాటుపడ్డారు అని అనాలా? మీరు మంచి సర్పంచుల కింద చేయాలి అంటే అవన్నీ పక్కన పెట్టండి. తర్వాత ఏమి చేయొచ్చు అనేది తెలుసుకోండి. మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, 1 2 3 4 5, వాటికి ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. మీ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధులతో మీరు ఏం చేయవచ్చు? ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇలాంటివి ఏమైనా వస్తే వాటి కింద ఏం చేసుకోవచ్చు. సొంత నిధులు ఏమైనా మీరు చేసుకునే అవకాశం ఉందా? మీకు ఏమైనా షాపులు ఉండొచ్చు, లేకపోతే ప్లేస్ ఉండొచ్చు, ఇంకేమైనా మీ సొంత వనరులు, సొంత ఆదాయం చేసుకోవడానికి అవకాశం ఉందా? అప్పుడే వద్దు, తొందర వద్దు, ఇంకా నెలలు వచ్చినాయి. సో చెప్పలేము, కొత్త ఐడియాలు వస్తాయి. ప్రపంచం మారుతుంది, కొత్తవి రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు. కాబట్టి ఏమున్నాయి అవకాశాలు? 3 4 జిల్లా నుంచి ఏమైనా యాక్సెస్ చేయగలమా? అంటే మన దగ్గర వచ్చే ఫండ్తో మీకు ఏమైనా ఎమర్జెన్సీ అవసరాలు ఉంటే అవి యాక్సెస్ చేయగలమా? ఇట్లాగా ప్లాన్ చేసుకొని మీకు క్లారిటీ ఉండాలి. మీ ఆదాయం ఎంత, బయట నిధులు ఎంత వస్తున్నాయి, సో మీకు ఏం చేయొచ్చు, వాటితో మీ లిమిటేషన్స్ ఉంటాయి. మీరు అన్నీ చేయలేరు కదా. ఇప్పుడు వెళ్ళి మీ గ్రామంలో మొత్తం ఒక 5 స్టార్ హోటల్లో చేయగలరా గ్రామంలో? సో ప్రయారిటైజ్ చేసుకోండి. ప్రజల సంక్షేమం ప్రయారిటీ పెట్టుకోండి. ఆ కాంట్రాక్టర్స్, ఆ పర్సంటేజ్లు, వాటి లెక్కతో దయచేసి పోవద్దు. సో మహబూబ్ నగర్లో మా మహిళా సర్పంచులందరూ చాలా గట్టిగా వాళ్ళే పని చేస్తారు అని మేము గర్వంగా చెప్పుకోవచ్చా?